Hi everybody, welcome back to Christian Roasting channel. This is Phinehas. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జించవలెను. 29లో ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచింది. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. ఇదెప్పుడు సువార్తలు కూడా రాకముందు, తర్వాత వాక్యం అంచెలంచెలుగా వచ్చింది. దానిని సంఘాల్లోకి తీసుకెళ్లి బోధించారు, పత్రికలుగా వ్రాసి సంఘానికి పంపించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించి తీరాలి. ఈ 4 ముఖ్యం అన్నవ కదా. ఈ మధ్యన కొందరు బుర్ర తక్కువ పాస్టర్లో పదే పదే ఈ వచనాన్ని వాడుతున్నారు. అసలిది ఏ సందర్భంలో వ్రాయబడిందంటే, యోధా ప్రాంతం నుండి ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అన్యుల నుండి మారుమనసు పొందిన సంఘం దగ్గరకు వచ్చి ప్రభువును నమ్ముకున్న వాళ్ళను కూడా ధర్మశాస్త్రం పాటించాలని బోధించారు. అప్పటికి కనీసం మత్తయి సువార్త కూడా రాయబడకపోవడం వలన సంఘానికి ఏం పాటించాలో తెలియక ప్రతి బోధను నమ్మేసేవారు. అందుకే అపోస్తులు అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారికి ఈ లేఖ రాసి పంపించారు. ఆ తర్వాత సువార్తలు, పత్రికలు రాయబడ్డాయి. అందులో ఉన్న 2 వచనాలు చూపిస్తాను చూడండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యానికి వెళ్ళరంటే ఎక్కడికెళ్తారు భయ్యా? నరకానికి కాదా? ఆ 4 పాటిస్తే చాలు అంటున్నావు, మరి వీటన్నిటినీ పాటించాల్సిన అవసరం లేదా భయ్యా? అది మీకు మేలు. ఒకవేళ జాగ్రత్త పడకపోతే అది మీకు నరకము అన్నాడా? అనలేదు. ఏది మేలో చెప్పబడింది. మేలైన దాన్ని ఎరిగి అలా చెయ్యకపోతే పాపం కాదా? పాపానికి శిక్ష నరకం కాదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఈ గంగిరెద్దులకి ఎలాగో అర్థం కాదు. కనీసం నీకైనా అర్థమవుతుందబ్బయ్యా? లేక ఆ విగ్గులాంటి జుట్టు కింద ఉన్న చిన్న మెదడుకు దెబ్బ ఏమైనా తగిలిందా? అన్నా, అది జుట్టు అంటావా, విగ్ అంటావా? అది ఇజబెల్ మేల్ వెర్షన్లో చెప్తాన్రా, అప్పటిదాకా సస్పెన్స్. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ భూమి మీద ఏ సేవకుడు, ఏ సంఘం పర్ఫెక్ట్ చెప్పండి. పర్ఫెక్ట్గా ఉన్న సంఘానికి వెళ్దాం, బయలుదేరండి. సంఘాన్ని పర్ఫెక్ట్ చేయకపోతే మీరెందుకు భయ్యా? 10 భాగాలతో లగ్జరీ కారుల్లో తిరగడానిక? సంపూర్ణులే పరలోకం వెళ్తారని నీకు తెలీదా? పాపాన్ని ప్రోత్సహిస్తున్నావే, నీకు మనస్సాక్షి చచ్చిపోయిందా? ఆదిమ సేవకులు సంఘాన్ని పరిపూర్ణులుగా చేయడానికి కన్నీటితో బోధిస్తే, నీలాంటి వాళ్ళు సంఘాన్ని నాశనం చేయడానికి కన్నింగ్గా బోధిస్తున్నారు. ఆమె ముఖం ఆ విధంగా ఉంది. తర్వాత కొంచెం ముఖం మీద ఏమో రాసుకుంది, ఆ మచ్చలే కనబడకుండా. ఆమెను మనం విమర్శించవచ్చా? డొక్క తీసి డోలు కడతాడు, జాగ్రత్తగా ఉండు. ఆమె మరి అలా ఎందుకు వేసుకుందంటే, నీకెందుకు రోగం, కళ్ళు మూసుకో నీకు కావాలంటే. ఆమె తన ముఖం మీద ఉన్న మచ్చలు, తన ముఖం మీద అగ్లీగా ఉంది కాబట్టి కొంచెం రాసుకుంది. అగ్లీగా ఉందా? దేవుడి మన అగ్లీగా చేశాడా? ఏంటి భయ్యా దేవుని సృష్టికి వంకలు పెడతావు? నీకు అగ్లీగా కనబడుతుందని చెప్పు, ఆమె అగ్లీగా ఉందని చెప్పకో. అగ్లీ అంట అగ్లీ. దేవుని చేతులు చేసిన రూపం ఇది, మనుషుల చేతులు మార్చిన రూపం ఇది. నీకిది నచ్చిందన్నమాట. అలాగే ఒళ్ళు కనబడే డ్రెస్సులు వేసుకోవద్దు ఏ స్త్రీ కూడా అని చెప్పి చిన్న బిడ్డలని చర్చికి తీసుకొస్తుంటారు. వాళ్ళకి గౌన్లు రకరకాలు కొడుతుంటారు షాప్లో. వాళ్ళు బర్త్డే రోజున పాపని డెకరేట్ చేసి పెట్టారు అక్కడ. ఆ తల్లికి తన బిడ్డను రెడీ చేసుకునే బాధ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరో డ్రెస్ ఇచ్చారు. చిన్న పాప స్లీవ్లెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి కనిపించినంత మాత్రం అపవిత్రురాలు అయిపోయిందా? నీ కళ్ళు ఏం కళ్ళురా బాబు? చిన్నప్పుడు ఏది నేర్పిస్తే ఎదిగాక అదే చేస్తారు భయ్యా. చిన్నపిల్లలు పౌడర్ రాసుకున్న దానికోసం మాట్లాడుతూ పెద్దవాళ్ళ మేకప్ను వెనకేసుకొస్తున్నావు. చిన్నపిల్లల స్లీవ్లెస్ కోసం చెప్తూ పెద్దవాళ్ళ అసభ్య వస్త్రధారణను వెనకేసుకొస్తున్నావు. సత్యం నుండి సంఘాన్ని తప్పించడానికి, నీ కూతుర్ని సమర్థించడానికి చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుంటున్నావే. నీకన్నా చెత్త బోధకుడు ఎవరుంటారు? తల వెంట్రుకల మీద డై వేసుకుంటే పాపమట్టు కదా? పాపమా? ఓకే. చెవు వినపడకపోతే ఏం పెట్టావు? చెవు వినపడడానికి ఏదో యంత్రం పెట్టావు. పన్ను ఊడిపోతే ఏం పెట్టావు? పళ్ళు పెట్టావు. కళ్ళు సరిగా కనబట్టలా, ఏం పెట్టావు? కళ్ళతో పెట్టావు. తల నెరిసిపోయింది, ఏం కొట్టావు? రంగు. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు, అది వేషధారణ. చెప్పులు వేసుకున్నావు, నువ్వు ఎత్తుకన్నా 1 ఇంచు ఎత్తుగా కనిపిస్తావు, అవునా కదా? చెప్పులు తీసేసి నడవమంటావా?
స్టీఫెన్ పాల్ ప్రసంగాలు సేవ మానేసి తాబేలుకి తలదువ్వి ముసళ్ళకి మీసాలు దువ్వు, అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు. నువ్విలా వరస్ట్ ప్రసంగాలు చేసి నీ కొడుకు భవిష్యత్తు నాశనం చేయకు. చక్కగా వాక్యం చెప్తున్నాడు, అతనికి చెత్త మార్గం వెయ్యకు. తలకి రంగుని చెప్పులతో పళ్ళతో పోలుస్తావా? దాహం వేస్తే మంచినీళ్లు త్రాగడానికి మదమెక్కి మద్యం త్రాగడానికి తేడా లేదా? పన్ను ఊడిపోతే కట్టించుకోవడం అవసరత, చెప్పులు వేసుకోవడం అవసరత, మరి రంగేంటి అవసరత? అందం కోసం ఆరాటమా? ముసలి వెంట్రుకలు కనబడకూడదని షేవ్ చేసుకుంటూ రంగులేసుకుంటూ జుట్టో విగ్గో తెలియని హెయిర్ స్టైల్ తో తిరుగుతున్నావు. నీ హెయిర్ స్టైల్ చూసి మీ చర్చిలో నీ మీద జోకులేసుకుంటున్నారు. నువ్వు రంగేసుకుంటున్నావు కాబట్టే రంగులేసుకోవడం తప్పు కాదంటున్నావు. రంగులు వేసుకోవడం తప్పు కాదట, రంగురంగులు తప్పట. నోటికొచ్చినట్లల్లా వాగడం, ఈ గంగిరెద్దులు తల ఊపడం, దేనికి వచనాలు మాత్రం చూపించడు. వయసు పెరగడం వల్ల వచ్చే తలనెరుపు దేవుడి సృష్టి ధర్మం, అది దేవుని ఉద్దేశ్యం. దాన్ని మనుషులు మార్చనేకూడదు. దేవుడే తెల్ల జుట్టుతో ఉన్నాడు, నీకెందుకయ్యా బాధ? ఇదిగో ఈ జెర్మియా గారిలాగా రంగేసుకోవడం మానే. చూడెంత నేచురల్ గా ఉన్నారో. రంగులేసుకున్నది కాక సమర్థిస్తావా? సిగ్గుపడు. బైబిల్కి దేవునికి ద్రోహం చేస్తున్నందుకు సిగ్గుపడు. సంగమా, తలనెరుపు ముసలి వాళ్ళకి కిరీటమని బైబిల్ చెప్తుంది. మీ కిరీటాన్ని ఇలాంటి దొంగోళ్ళు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. లేచిన ప్రతి స్త్రీ కూడా ఆమె మొహం కడుక్కుంటుంది, ఆమె స్నానం చేస్తుంది, ఆమె తల సరి చేసుకుంటుంది, ఆమె ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటుంది. ఏమంటే ముఖానికి ఏం రాయకూడదండి? ముఖానికి ఏం రాస్తే అది పాపమేనండి? అవునా? ఉందా బైబిల్లో? ముఖమునకు అలంకరించుకున్న వారు నరకానికి పోవుదురనే ఒక్క వాక్యం చూపించు నాకు. మేకప్ అంటే వెలుపటి అలంకరణ కాదా? నేనెక్కడా పౌడర్ కోసం చెప్పలేదు భయ్యా, రంగుల కోసం చెప్పాను. నువ్వు పౌడర్ కోసం చెప్తూ రంగులేసుకున్న వాళ్ళని చూపిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడు కాబట్టి ఒకసారి నువ్వే ఆలోచించుకో. నడిపింపుతో వాక్యం చెప్పావో నచ్చినట్లు చెప్పావో. మితిమీరిన అలంకరణ అసహ్యంగా ఉంటుంది. అలంకరణ ఉండవచ్చు, ఎంతవరకు ఉండవచ్చు అంటే మితముగా అనండి, గట్టిగా మితముగా. ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పినట్లు చెప్పేశావు కానీ కింద కామెంట్లు చూడు. చిట్ట చివరికి హైదరాబాద్ వెళ్ళి నా నీట్ రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రే ఫర్ మై ఫ్యామిలీ. ప్రే ఫర్ మై హస్బెండ్. మై సన్ గెట్ గవర్నమెంట్ జాబ్. నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి అయ్యగారు. నువ్వు సాధించింది ఇమ్ము ఇమ్ము అని పిలిచే జలగ పిల్లల్ని. ఎవ్వరికీ నీ సబ్జెక్ట్ అక్కర్లేదు, ఆశీర్వాదాలు కావాలి. ఏం సేవ చేస్తున్నావు భయ్యా? పనికి మాలిన సేవ. శైలపాల్ గారి గురించి బాగానే మాట్లాడారు కదండి. శైలపాల్ గారి గురించి ఉంటే సేవకురాలు ఇలాంటి వాళ్ళు కనబట్టలేదా అని చెప్పి అందులో పెట్టారు. దాన్ని బట్టి ఓకే, నేను అతిశయించి మిగిలిన వాళ్ళు అన్నారని చెప్పి నేను అతిశయించడానికి లేదు. నువ్వు ముందుకొచ్చింది 2 కారణాల కోసం. ఒకటి నీ కూతురికి వార్నింగ్ ఇచ్చినందుకు, రెండోది యెజబెల్ నెక్స్ట్ పార్ట్ లో నిన్ను గాని రోస్ట్ చేస్తామేమో అని. కబుర్లు మాత్రం ఎలా చెప్తున్నాడో భయ్యా. ఎస్, శైలపాల్ గారు లిమిట్గా ఉంటారు. ఆమెకున్న డెడికేషన్ అలాంటిది. ఆమె కూడా ఒకప్పుడు నగలంటే ఇష్టమే, కానీ ప్రభువు ఆ పరిశుద్ధాత్మ తాకబడినప్పుడు అవన్నీ వద్దని తన హృదయంలో అనిపించింది. తనకు అవన్నీ వద్దనిపించింది. దేవుని వాక్యమును కలిగి ఉంటే చాలనిపించింది. ఏంటి భయ్యా నాకన్నా దారుణంగా రోస్ట్ చేస్తున్నావు వీళ్ళని? పరిశుద్ధాత్ముడు తాకితే బంగారాన్ని వదిలేస్తారన్నావు. అంటే బంగారం వేసుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ లేదనేసావు. వాళ్ళెవరూ వాక్యాన్ని కలిగిలేరనేసావు. కనబడవు గాని నువ్వు రోస్టర్వే. ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు, ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు. నువ్వు బైబిల్ చాలాసార్లు చదివినా ఎందుకు నీకు వాక్యాలేవి అర్థం కావట్లేదని చాలా ఆలోచించాను భయ్యా. ఈ వచనం చూడగానే నా సందేహానికి సమాధానం దొరికింది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. చెట్టు జారి కింద పడి గుండె పలికి సస్తావు, ఇక్కడ అంబులెన్స్ కూడా లేదు అని అరుస్తున్నాయట. ఎవరు? కప్పలు నరుస్తుంటాయి. బాగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట, కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే, ఏమిటి కారణం అంటే నాకు 2 చెవులు వినబడవు సార్, వాళ్ళు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు. మరి ఆ రైతు వాయిస్ ఎలా వినిపించింది భయ్యా? దోసకాయ అనుకోండి, దోసకాయకి ఏం ఐక్యత లేదు, ఒక కాయ అంతే. దాన్ని కట్ చేస్తే ఎవరికి కన్నీళ్ళు రావు. బీరకాయ కోసినా మీకు కళ్ళంటి నీళ్ళు రావు, బెండకాయలు కోసినా రావు, దొండకాయలు కోసినా రావు. ఉల్లిపాయ అంటే ఏంటి? అది ఉల్లిపాయనప్పుడు పాయలన్నీ కలిసి ఒకటిగా ఉన్నాయి. పాయలన్నీ కలిసి ఉన్న ఐక్యతను చెరగొట్టాడు కాబట్టి
మా ఐక్యతను పాడు చేస్తావా అని చెప్పి కళ్ళట నీళ్ళు తెప్పిస్తున్నాయి. క్యాబేజీ కూడా పొరలు పొరలుగా పాయిల్ పాయిల్గానే ఉంటది, మరి కోస్తే కన్నీరెందుకు రాదు భయ్యా? ఇప్పుడు అందరూ ఆ ఇల్లుగా శుభకార్యం కాబట్టి శంకుస్థాపనకు వచ్చారు. ఏమిటి ప్రార్థన అన్నారు, కొబ్బరికాయ లేదు, కనీసం శనగపప్పు లేదు, ఆ కొబ్బరికాయ ఇది టెంకాయ ఇది అని. సో వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి టెంకాయ దేవుడు చేసిందే కదా, సో 4-5 కొట్టండి, తప్పేంటి? యేసు నామంలో ప్రభువానికి స్తోత్రం అని చెప్పి పక్కన కొడతారో దానిలో కొడతారో, మీరు పగలగొట్టి ఇప్పుడు బెల్లమో ఏదో వేసి శనగపప్పు కూడా వేసి ఇవ్వండి, నా అందరికి పంచండి, మీరేం తప్పు చేయలేదు అక్కడ. అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దని, అన్యజనుల వలె నడుచుకోవద్దని, అన్యజనుల ఇష్టాలను నెరవేర్చొద్దని బైబిల్ చెప్పట్లేదా? క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుండి వచ్చింది? జీవవృక్ష ఫలానికి మన వారసులమని చెప్పడానికి ఒక సాదృశ్యంగా ప్రకటన 22:1-4 వరకు యేసుక్రీస్తునందున్న వారందరికీ జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడు. ఇది ఒక సాదృశ్యం. ఏంటో సాదృశ్యం? యెహోవా యందు భయభక్తి కలిగి వాక్యమందు ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. అలా ఎందుకు అనుకోకూడదు? 1వ కీర్తనలో ఫలించే చెట్టుగా. క్రిస్మస్ ట్రీ ఫలం ఎక్కడిస్తుంది భయ్యా? ప్లాస్టిక్ ట్రీకి ఆకెందుకు వాడిపోతుంది భయ్యా? ఇది నీ సేవకి సాదృశ్యం భయ్యా. ఫలం లేని సేవ, జీవం లేని పరిచర్య. ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు? పాపాన్ని ఎలా ఖండించేవాడివి? ఇప్పుడెందుకు ఇలాంటి బోధలు చేస్తున్నావు? ఆశీర్వాదాల బోధలు చేస్తే ఆన్లైన్లో రాలే కాసులకి నీ పిలుపును అమ్మేసుకున్నావు. మనుషుల మెప్పును సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ దేవుని సేవా విధాన దిశను మార్చేసుకున్నావు. ఒక్కసారి నీ ప్రారంభమేంటో, ఇప్పటి నీ కొనసాగింపేంటో పరిశీలించుకొని మారు. లేదా సేవ మానేసి ఇట్ ఈస్ హీజ్ వర్క్, ఇట్ ఈస్ హీజ్ జడ్జిమెంట్. సో తీర్పులు ఎవరు తీర్చమాకండి. జడ్జిమెంట్ ఈస్ దేర్ ఇన్ ఆల్మైటీ గాడ్స్ హ్యాండ్. నీకెవరిచ్చారా పోస్టు? అసలు నన్ను ప్రశ్నించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు? కామెంట్లలో ఇదే, లైవ్ డిబేట్స్లోనూ ఇదే. సోకాల్డ్ బోధకులు, క్రిస్టియన్ లీడర్సు అందరూ బుర్రపెట్టి వినండి. వ్యక్తిగతంగా సువార్త చేసేటప్పుడు విగ్రహారాధన పాపం, పాపానికి జీతం మరణం, నరకమని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? ఒకడు మందు తాగుతుంటే ఇది పాపము అని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? దొంగతనం, వ్యభిచారం పాపము అని చెప్తాం. ఇదంతా తీర్పు తీర్చడం కాదా? సువార్తలో తీర్పుంది, సంఘ ప్రసంగాల్లోనూ తీర్పుంది. నా వీడియో తీర్పు తీర్చడం అయితే మీ ప్రసంగాలన్నీ తీర్పు తీర్చడం కాదా? ఈ వచనాల్లో పౌలు తీర్పు తీర్చలేదా? పేతురు తీర్పు తీర్చలేదా? ఏమీ తెలియకుండా ఎలా పాస్టర్లయ్యారు మీరంతా? మనం తీర్పు తీర్చొచ్చు. ఇవిగో వచనాలు. దేవుని వాక్యాన్ని చూపి ఆ వాక్యంతో తీర్పు తీర్చొచ్చు. మన సొంత ఇష్టాల్ని, అయిష్టాలను బట్టి తీర్పు తీర్చకూడదు. దేవుడు అంతటా అతనే, నేను భూలోకానికి ఏ మానవుడిని తీర్పు తీర్చడానికి రాలేదు అని సమాధానం చెప్పారు. యేసుక్రీస్తు తీర్పు తీర్చడబయ్యా. ఆయన నోటి మాటే తీర్పు తీరుస్తుంది. నేను ఒక్క చోట కూడా నా మాటలను బట్టి తీర్పు తీర్చలేదు. వాక్యాన్ని చూపించే మాట్లాడాను. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక అని చెప్పి ఆపేయలేదు దేవుడు. వాటిని ఖండించుడి అని చెప్పాడు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, దేవుడే తీర్పు తీరుస్తాడు. నీకెందుకంటూ దద్దమ్మ కబుర్లు చెప్పే వాళ్ళంతా భారం లేనివాళ్ళు, వాక్యం ఎరగనివారు. సంఘక్షేమం కోరుకునేవారు సంఘంలో ఉన్న లోపాలను దిద్దుతారు, తప్పుల్ని ఖండిస్తారు. వీళ్ళను అవమానించారు అంటున్నారే, వీళ్ళ పనుల వలన, వీళ్ళ బోధల వలన క్రీస్తు నామం ఎంతగా దోషణ పాలవుతుందో ఎవరు ఆలోచించరా? సంఘంలో ఒక వ్యభిచారి ఉన్నాడని వాడిని సంఘంలో నుండి వెలివేయాలని పౌలు చెప్పాడు. అలా చేయడం అవమానించడం కాదు, ప్రక్షాళించడం. నేను చేస్తున్నది అదే, ప్రక్షాళన. ఈ ప్రక్రియలో రోస్ట్ చేయబడిన వాళ్ళు మారితే గౌరవిస్తాం, దూషిస్తే భరిస్తాం. ఊపిరి ఆగే వరకు మాత్రం దోపిడీదారుల్ని, వ్యభిచారుల్ని, మోసగాళ్ళని, దుర్బోధకుల్ని, స్వార్థపరుల్ని, గర్విష్ఠుల్ని, లోకస్నేహం చేసే యెజబెల్ దయ్యాల్ని వేపుతూనే ఉంటాం. పాపం విపరీతమైనప్పుడు విపరీత పదాలే వాడాల్సి వస్తుంది. చేగోడి, మూర్తిరాజు వీళ్లంతా పైపైకి కనిపిస్తున్న వాళ్లే. వీళ్ల వెనక చాలా మంది ఉన్నారు. మాఫియా డాన్లు, గోండా పాస్టర్లు, బ్లాక్ మనీ దాచేసుకుంటున్న వాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు, కర్కస్సులు, సైగ చేస్తే చంపి పాడేసే వాళ్ళని మేపుతున్న పాస్టర్లు ఉన్నారు. నేను ఢీ కొంటున్నది వాళ్లతో అని నాకు తెలుసు. నేను దొరికితే డిబేట్లకి కూర్చోబెట్టరు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లరు. నన్నేం చేస్తారో ఊహించగలను. అన్నింటికీ తెగించే అడుగు వేశాను. సంఘాన్ని రోమన్ క్యాథలిక్లు మింగేసినప్పుడు, ప్రొటెస్టెంట్లు పోరాడితే, రక్తాన్ని చిందిస్తే, ప్రాణాలు త్యాగం చేస్తే, అప్పుడు క్యాథలిక్కుల నుండి నిజ సంఘతరం బయటికి వచ్చింది. వారే లోదరన్లు. లోదరన్లు చల్లారిపోయి ఆచారాలు, పద్ధతుల్లో కూరుకుపోయి సంఘాన్ని మింగేసినప్పుడు
మళ్లీ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఎందరో అణచబడ్డారు, వెలివేయబడ్డారు. చివరికి మరో నిజ సంఘతరం బయటికి వచ్చింది. వారే బాప్టిస్టులు. అలా మరొకటి, అలా ఇంకొకటి. స్వార్థపరుల కబంధ హస్తాల్లో నుండి సంఘం విడుదలవ్వాల్సిన ప్రతిసారి వందల మంది, వేల మంది శ్రమపడ్డారు, త్యాగాలు చేశారు, హతసాక్షులయ్యారు. మళ్ళీ అలాంటి పరిస్థితే ఏర్పడింది. పేరు కోసం ప్రోకలాడుతూ సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నవారు, విశ్వాసుల్ని గుప్పెట్లో పెట్టుకున్నవారు, కోట్లు వెనకేసుకున్నవారు, లోకస్తులు మించి పాపాలు చేస్తున్నవారు, రకరకాల సిద్ధాంతాలతో సంఘాన్ని గజిబిజి చేస్తున్నవారు సంఘాన్ని ఆక్రమించారు. అందుకే పోరాటం ప్రారంభమైంది. ప్రతి దుష్ట సంఘంలో నుండి ఒక పోరాట యోధుడు పైకి లేస్తాడు. ప్రతి స్వార్థ సేవకుని సంఘంలో నుండి ఓ ప్రొటెస్టెంట్ లేస్తాడు. పోరాడతాం, మమ్మల్ని చంపగలరు గాని మార్పును ఆపలేరు. మళ్ళీ ఆదిమ సంఘ రూపులోనికి అంత్యకాల సంఘాన్ని తీసుకురావడానికి, నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధం. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజ సేవకులు, సేవకురాళ్ళు తల ఎత్తుకుని ధైర్యంగా పరిచర్య చేసుకునే స్థితిని తిరిగి తెస్తాం. దొంగలు, దుర్మార్గులైన సేవకులు భయంతో నోరు మూసుకునే పరిస్థితిని తీసుకువస్తాం. అప్పటి వరకు పోరాటం ఆగదు, రోస్టింగ్ తప్పదు. కొడు 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 కొడు